అక్క దిగు. ఎంతమ్మా? 5 రూపాయలు. చిల్లర పోయేటప్పుడు తీసుకో. అక్క, ఓ అక్క, ఇట్రా. ఏంటది? చూడమన్లా, క్లీన్ చేసిపో. వెళ్ళు. అన్నా చుట్టూ అన్నా. గణేష్ అతికించు. సార్ స్టిక్కరు బండ్లో ఉందనుకుంటా, తెస్తా. నేను పోయి తీసుకురానా సార్? నువ్వు తెస్తా. ఏంటక్క ఇంతసేపు? బ్యాగులు అటు పక్కన పెట్టుకోమా. సారీ నా ఫ్రైడేని మర్చిపోయా. సార్ పాప వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది సార్. ఎప్పుడు? మీరు రావడం లేట్ అయిందని వేరే పిల్లలతో ఆటోలో ఎక్కించి పంపించేశాను సార్. అలా పంపించు, నేను వస్తాను. తెలీదా నీకు? పాప లోపలే ఉంది. ఏదో పాప సరదా పడితే. అయ్యో అయ్యో సారీ. పర్లేదు సార్, కంగారు పడ్డా. ఏం పర్లేదు సార్. అల్ట్రా వింగ్స్ తెస్తా. ఇంకా కేసరి పొడు, ఎల్లో కలర్. ఏంటి నువ్వు వెళ్ళి చికెన్ తెస్తావా? వచ్చేటప్పుడు నేనే తెస్తాలే. ఎంత అయింది బాయ్? 850. చిట్టి డబుల్ ఇంకేమైనా తేవాలా? సరే ఉంటా. చిట్టి 2 రోజుల్లో చేస్తాయి, అప్పుడు నువ్వే ఏడుస్తావు. నువ్వు ఆ లాలీపాప్ తీసుకో. చిన్న నేను వాటిని చాలా బాగా చూసుకుంటా, ప్లీజ్ చిన్న. అవన్నీ నీకు వద్దురా కదన్నా. అవును, 2 రోజుల్లో వాటి కలర్ పోతుంది పాప, వద్దులేమ్మా. రా కనీసం చూసేనే వద్దాం. సరే ఎక్కువ కడగకేశ్వర్, చాలు. వచ్చింది. వస్తున్నా ఉండు. ఆగు చిట్టి, తువాలు తీసుకోవాలి కదా. చిన్న నేను
నేను సరేలే ఏం చేసామో తెలుసా, యూజర్ ప్రాంక్ చేద్దామని పొద్దున్నే ప్లాన్ చేసాం. లంచ్ బ్రేక్ లో తనని మా క్లాస్ కి రమ్మన్నాం. మనం ముగ్గురం జాలీగా లంచ్ చేద్దామని. తను లంచ్ బ్రేక్ లో రాగానే మేము వెళ్ళి 8th క్లాస్ లో దాక్కున్నాం. ఆ తర్వాత ఏంటంటే చామట గాబ్. అప్పుడు మేము వెళ్ళి 8th క్లాస్ లో దాక్కున్నామా, తను లంచ్ బ్రేక్ లో వచ్చి క్లాస్ రూమ్ లో మా కోసం వెతికింది, కానీ మమ్మల్ని కనబడలేకపోయింది. అప్పుడు ఏమైందో తెలుసా, అది చిన్న నేను చెప్పేది వింటున్నావా లేదా? అప్పుడు ఇంతసేపు నేనేం చెప్పానో చెప్పు చూద్దాం. అదేరా నీకు సర్లాకు. తర్వాత ఏమైంది? ఈశ్వర్, తను వచ్చి పక్క మమ్మల్ని వీధిలో ఒక అమ్మాయి ఉంది, ఒక్కతే కూతురు. నాన్న ఈబీలో జాబ్ చేస్తున్నారు. వాళ్ళకు నువ్వు నచ్చావులే, పోయి చూద్దామా? వదిన వద్దు, అదేం వద్దు. ఏ అంటే ఇప్పుడు వద్దు అంటున్నది. ఏంటి? వాళ్ళకేం చెప్పమంటావు? నాకు మస్తు లేట్ అవుతుంది. అక్కడ పెట్టే, అన్నం తిను మళ్ళా. ఏ ఉప్మా రెడీ అయింది. బాయ్ చిన్న. నిన్నేం అడగలే, రావయ్యా. నాకు మస్తు లేట్ అయింది, వచ్చి తింటా. ఏమన్నా నర్సింగ్ అన్న షాప్ గల్లీ ఉంది చూడు, అక్కడనే వాళ్ళ ఇల్లు. శక్తి వాళ్ళ ఇంటి వాళ్ళు 2 రోజుల కింద వచ్చారట, కానీ ఆమె తమ్ముడు ఇవాళనే వచ్చి దిగినారట. ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడనే ఉద్యోగం వచ్చిందట. నాకు తనొకతే కనిపించింది. చూసినావు కదా, ఎందుకు మాట్లాడలే మళ్ళా? చెప్తేడింటావురా, ప్రపంచంలో నువ్వు ఒక్కడే చిన్ననున్నట్టు. తమ్ముడితోటేరా వచ్చింది. నా ఇన్ఫర్మేషన్ అయితే కరెక్టే. ఎవరు? వీడి ఇన్ఫార్మరా? సూపర్. మామా ఏడిపిస్తే చంపేస్తా పోరా. ఏయ్, ఇది నా ఫ్రైడ్ రైస్ కదా, ఇవ్వవే. సూపర్ బేబీ. నీ పని చెప్తాను, ఉండవే. మంచిగా అయిందా? ఎప్పుడు చూసినా దాంతో పెట్టుకుంటా ఉంటూ. తనకి లవ్ గివే ఉండదు కదరా. అట్లా అంతా ఏముండదురా, పెళ్ళి అయితే అయి ఉండొచ్చు. తన మెడలో తాళి లేదు, నెత్తిన బొట్టు లేదు, కాళ్ళకి మెట్టలు కూడా లేవు. ఛాన్సే లేదురా. ముంతల్లి అక్క వచ్చేసిందిరా, నడుతుందిరా. వస్తున్నా. ఓకే, పడకుండా. అవునన్నా. హలో, ఇక్కడ రా. ప్లేట్ పరోటా. డోర్ ఇచ్చి రావచ్చు కదరా. నాకు మూసుకోరా. ఓకే, వస్తాను చలి. సరే అన్నా. సరిగా తిన్నావు నువ్వు? తొందరగా రమ్మను మావయ్య, నేనేదో ఊరికే తిరుగుతున్నట్టు అమ్మ నన్ను అరుస్తుంది. మొదలే నేను అక్కతో మాట్లాడతలే. ఏయ్, కిందికి దింపురా. చిన్నపిల్లనా ఇంకా? ఎగ్జామ్ ఎప్పుడు రా? తిరుగుతున్నాయి మామ. ఒంటరికి వెళ్తారేంటి? పోలీ దింపేసి. మామకి బాయ్ చెప్పు. బాయ్ మామ. జాగ్రత్త. రేయ్, నీ పోరి గురించి ఇన్ఫర్మేషన్ అంతా రేపటికి వెళ్ళి తెలిసిపోతుంది. ఆమె ఇంటి దగ్గర మనుషుల్ని పెట్టినా, నా ఇంటెలిజెన్స్ అంతా వాడుతున్నా, చూసుకోరా. రే ఏంద్రా? ఏంది? ఏంద్రా? సరే బయలుదేరు.